నమస్తే అండి. నందూస్ వాళ్ళ పేరుతో ఇప్పుడు చాలా పెద్ద కాంట్రవర్సీ అయితే జరుగుతుంది సోషల్ మీడియాలో. ఈ భార్యాభర్తలు ఎవరు? అసలు వీళ్ళ వెనక కథా కమామేష్ ఏంటి? వీళ్ళు ఎక్కడ వాళ్ళు? వీళ్ళు ఎప్పుడు యూకే వెళ్ళారు? ఏ పర్పస్ మీద వెళ్ళారు? వాళ్ళు నిజంగానే ఇంతమందిని మోసం చేశారా? 10 కోట్ల రూపాయలు వసూలు చేసి అందరికీ కూడా మోసం చేశారా? ఇవన్నీ కూడా పచ్చి నిజాలతో నేను వీడియో చేస్తున్నానండి. ఈ నందూస్ వాళ్ళ యూట్యూబర్స్ కొన్ని సంవత్సరాల ముందు వీళ్ళు సోషల్ మీడియాలో ఫేస్బుక్లో వీడియోస్ వస్తూ ఉండి ఆ ప్రాసెస్లోనే ఆవిడ చెప్పిన వీడియో ఏంటంటే, నా గొంతు బాగోలేదని చెప్పి చాలామంది నెగిటివ్ కామెంట్స్ పడుతున్నారు. మేము మగోడా అని చెప్పి నన్ను భరించడానికి కామెంట్స్ పెడుతున్నారు. మేము ఇంగ్లాండ్ యూకే వచ్చి చాలా కష్టాలు పడ్డాము జాబుల కోసము. ఒక పూట తిని ఒక పూట తినక నా భర్త మధు నేను చాలా బాధలు పడ్డాము. 25 గంటలు పని చేసేవాళ్ళం బయట, 4-5 షిఫ్ట్లో, అలాగే రకరకాల అబద్ధాలు చెప్తూ సింపతి కొట్టేసింది. ఆ వీడియో ఇంచుమించు 10 లక్షల మంది చూశారు. అంటే ఆ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే వీళ్ళు ఎంత నిజాయితీ పర్లా, యూకే వెళ్ళి కష్టపడి ఓ పూట తిని తినక సరైన ఫుడ్ లేక కష్టపడి ఈ రోజున జాబులు సంపాదించుకుని మంచిగా సెటిల్ అయ్యారు. వీళ్ళు గుంటూరు వాసులే, మంచి వాళ్ళే, తెలుగు వాళ్ళే అని చెప్పి, మన తెలుగు వాళ్ళే కాదు ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా వీళ్ళని ఫాలో అవటం మొదలెట్టారు. వీళ్ళు ఇంట్లో మొదట్లో భార్యాభర్త చేసేవారు వీడియోస్, తర్వాత బయట వ్యక్తులతో చేయటం మొదలెట్టారు. తర్వాత ఇప్పుడు పిల్లలు పెద్ద అయ్యాక డైరెక్ట్ ఫ్యామిలీ అందరూ యూట్యూబ్ వీడియోస్ చేస్తే లక్షలు సంపాదించేస్తున్నారు. అలాగే సినిమాలో అవకాశం కూడా కొట్టేసింది. 2022లో నందూస్ కిచెన్ అనే పేరుతో అక్కడ ఒక కిచెన్ స్టార్ట్ చేసింది. జాబ్లు ఉన్నాయి, మీరు ఎవరన్నా జాబులు కావాలంటే అప్లై చేయొచ్చు అని చెప్పి అక్కడ షెడ్ పెట్టింది. ఇతని భర్త మధుకర్, అతనికి 8 కంపెనీలు ఉన్నాయంట అక్కడ. మరి ఏం కంపెనీలు అయితే మనకు తెలియదు. ఈమె మోసాలు బయటపడేసరికి నేను ఒక షార్ట్ వీడియో బయటకు పెట్టింది. మమ్మల్ని కావాలని చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు 3 కావాలని చెప్పి పరువు తీస్తున్నారు, మాకు ఇండియాలో ఎలాంటి కంపెనీలు లేవు అని చెప్తారు. ఇండియాలో కంపెనీలు లేవు, వీళ్ళకి ఉండి అన్నీ ఇంగ్లాండ్లో పెట్టుకున్నారు ఫేక్ కంపెనీలు. కానీ ఇక్కడ ఆమె టైప్కి డైవర్ట్ చేయటానికి ఇక్కడ మాకు ఇండియాలో ఎలాంటి కంపెనీలు లేవు, మీరు జాబ్ కోసం డబ్బులు పోగొట్టుకుంటే అది మాది బాధ్యత కాదని చెప్పి ఒక ఫేక్ వీడియో అయితే పెట్టింది. అది చూశాను నేను. అప్పటికి యూట్యూబ్లో చాలామంది వీడియో చేస్తుంటే ఏమో ఒకవేళ మనం విషయం పూర్తిగా తెలుసుకోకుండా మనం వీడియో చేయటం ఎందుకు, ఒకళ్ళు నెగిటివ్ చేయటం ఎందుకు, అది కరెక్ట్ కాదు కదా అనుకునేటప్పటికి చాలామంది, ఒకళ్ళిద్దరు కాదు చాలామంది వన్ బై వన్ పలు ఛానల్ ద్వారా వాళ్ళ బాధలో కష్టాలు చెప్తున్నారు. ఈ నందు భర్త మధు, వీళ్ళిద్దరూ కూడా పెద్ద దుర్మార్గులు అని చెప్పాలి. ఈ దుర్మార్గులు అక్కడ 8 కంపెనీలను ఓపెన్ చేశామని చెప్పి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి అందులో జాబులు ఉన్నాయి, వీసాలు మీ నిమిత్తం కూడా మేము మీకు తీసుకొచ్చి జాబులు ఇప్పిస్తామని చెప్పి ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టి ఈ ఎవరైతే ఈ అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళి జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ పడే వాళ్ళందరికీ కూడా ఇది ఒక బ్రహ్మాస్త్రం కింద కనిపించి, సరే వీళ్ళు ఎంతో సిన్సియర్గా ఉన్నారు, మనకి యూట్యూబ్లో కనపడుతున్నారు, నిజాయితీ పరులు, ఎన్నో ఏళ్ళకి యూట్యూబ్లో చూస్తున్నాము, ఇలాంటి వాళ్ళు మోసం చేయరని చెప్పి చాలామంది 1500 పౌండ్లు అంటే ఇంచుమించు 25 లక్షల రూపాయలు డబ్బు ఒక్కొక్కళ్ళు ఫర్ హెడ్ వీసాల కోసము అక్కడ వీసాలు ఇచ్చి అదే ప్రాసెస్లో జాబ్ ఇప్పించేటట్టుగా కొంతమందికి వల వేశారు. అందులో 50 నుంచి 100 మందికి వరకు చిక్కుకున్నారు. 20 మంది అంటున్నారు, 25 మంది అంటున్నారు. 25 మంది అయితే కాదు, 100 మంది రమారమి. 100 మంది అంటే ఫర్ హెడ్ 20 లక్షలు ఇంటూ 100 పీపుల్స్ కొడితే ఎన్ని కోట్ల రూపాయలు స్కామో మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ దుర్మార్గులు యూట్యూబ్ ముందు వచ్చి కన్నీళ్ళు కార్చి మేము చాలా బాధలు పడ్డాము, నేను నా భర్తతో పాటు నేను యూకేలో ఉద్యోగాలు చేస్తూ చాలా కష్టాలు పడ్డాము, ఓ
ఓ పూట తింటే ఓ పూట ఉండేది కాదు. మేము ఏంటి చిన్న చిన్న బ్రెడ్ ముక్కలు తిని మంచినీళ్ళు తాగి కడుపు నింపుకున్నామని దుర్మార్గురాలకి ఇప్పుడు ఇంతమందికి ఆడపిల్లలను కూడా మోసం చేసిన విజయవాడ నుంచి ఒక అమ్మాయి అలాగే 20 లక్షల రూపాయలు వీళ్ళకి పలు అకౌంట్ల ద్వారా డబ్బు వేసిన తర్వాత అమ్మాయి అడగటం జరిగింది. అలాగే అక్కడే ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయి వీళ్ళ నందూస్ కిచెన్ ఉన్న చోటుకి వెళ్ళి మీ భర్తకి మేము డబ్బు వేసాం కదా, మాకు ఉద్యోగాలు ఇప్పిస్తా అన్నారు ఏదనేటప్పటికి అక్కడ పోలీసులను పిలిపించి వాళ్ళు ఏమన్నారంటే ఈమె పేరున ఉన్న నందూస్ కిచెన్ దగ్గరకు వచ్చి మీరెందుకు ఇలా అలర్ట్ చేస్తా అంటే అవుట్ ఆఫ్ కంట్రీలో ఒకళ్ళ ఇంటికి వెళ్ళి ఒక షాప్కి వెళ్ళి అక్కడ హోటల్స్కి వెళ్ళి అలర్ట్ చేస్తే ఇక్కడలాగా ఊరుకోదు, చట్టాలు కొంచెం కఠినంగా ఉంటాయి. అక్కడ పోలీసుకి ఇది ప్రాబ్లం అండి, వీళ్ళ హస్బెండ్కి నేను డబ్బులు 20 లక్షలు వేసాను, మాకు న్యాయం చెయ్యండి అని చెప్పి అడిగేసరికి అక్కడ మిమ్మల్ని కూడా మేము ఓకే చేస్తున్నాం కానీ దీని ప్రాసెస్ ఇది, దీనికి ఒక సంస్థ ఉంటుంది, ఆ సంస్థ ద్వారా వీళ్ళకి డబ్బులు కట్టాలని సోన్స్ అక్కడ ఉన్నాయన్నీ చెప్పారు. అందులోనూ అక్కడ విజయవాడకు చెందిన అమ్మాయి హార్ట్ అటాక్, వాళ్ళ ఫాదర్కి హార్ట్ అటాక్ వచ్చింది. అలాగే హస్బెండ్ పెళ్లి కుదిరింది, హస్బెండ్కి ఉద్యోగం, ఈ అమ్మాయికి ఉద్యోగం వస్తే ఇద్దరు అక్కడ అవుట్ ఆఫ్ కంట్రీ ఉద్యోగాలు చేసుకుని హ్యాపీగా బతకొచ్చే ఉద్దేశంతో ఆమె ఉన్నదంతా దోచి ఆ డబ్బంతా అమ్మాయి వాళ్ళ వీళ్ళకి నందు హస్బెండ్కి మధుకి ఆ డబ్బు వేయటం జరిగింది. ఇదే ప్రాసెస్లో అడగతే మొదలు పెడితే వీళ్ళని వాట్సాప్ నుంచి బ్లాక్ చేశారు. చాలామంది ఏం చెప్తున్నారంటే గ్యారంటీ ఏంటి, వీళ్ళే చెప్తున్న ఒక వీడియో, మేము మోసం చేసామా, మేమే పరువు నష్టం దాబాలేస్తున్నాము, మాకు ఇండియాలో ఎలాంటి కంపెనీలు లేవు, మీరు ఎవరికి కూడా డబ్బులు కట్టొద్దని చెప్తున్నారు. తెలివితేటలకి నందు, దీనికి మామూలు తెలివితేటలైతే లేదు. ఎందుకంటే అక్కడ యూకేలో ఉండి అక్కడ వీళ్ళు ఫేక్ కంపెనీస్ పెట్టి అక్కడ డబ్బులు వసూలు చేసి అక్కడ జనాలు రప్పించుకుని మోసం చేస్తే ఇండియాలో మాకు షాపులు లేవు, ఇండియాలో మాకు ఎలాంటి కంపెనీలు లేవని చెప్పి మాట్లాడటంలో అసలు చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇక్కడే ఆవిడ ఎంత క్రిమినల్లో ఎంత డేంజర్ మన అందరికీ అర్థమవుతుంది. చాలా దుర్మార్గురాలు అయితే మటు క్లారిటీ అయితే వచ్చేసింది. అలాగే ఒక పాకిస్తానీ పర్సన్ కూడా వీళ్ళే జాబులు ఇస్తామని చెప్పి అక్కడ గ్రూపులు పెట్టి అక్కడ సోషల్ మీడియా ద్వారా జనాలను ఆకర్షించి వీళ్ళు మంచి ప్లాన్ చేసుకుని ఆ వ్యక్తుల దగ్గర నుంచి సదరు 20 నుంచి 25 లక్షల రూపాయలు ఒక ఫర్ హెడ్ దగ్గర నుంచి జనాలు కూడా చాలా మోసపోయి ఇది నిజమే, వీళ్ళు మోసం చేయరు, సోషల్ మీడియాలో మన లైవ్లో కనపడుతున్నారు, అందులోనూ గుంటూరు వాస్తవ్యులు ఇండియాకి వస్తూ పోతూ ఉంటున్నారు, మనకు మోసం అయితే జరగదని చెప్పి చాలామంది మోసపోయి డబ్బులు కట్టిన వాళ్ళు అయితే ఉన్నారు. ఈమె తెలివితేటలకు షార్ట్ చేసి మా పేరున డబ్బులు కట్టేమని చెప్తున్నారు, ఇక్కడి నుంచి మా మీద నచ్చగా కొంతమంది నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు, ఇదంతా అబద్ధము, మీరు నమ్మకండి, వీళ్ళపైన కేసులు వేస్తున్నామని చెప్తున్నారు. ఇండియాలో కంపెనీలు లేవు ఓకే, అక్కడ అవుట్ ఆఫ్ కంట్రీలో వీళ్ళు కంపెనీలు పెట్టుకుని వీళ్ళు దుర్మార్గం చేసిందే కాకుండా వీళ్ళు పైగా ఎదురు అబద్ధాలు అయితే చెప్తున్నారు. ఇలాంటి వాళ్ళని ఎట్టి పరిస్థితిలో నమ్మకూడదు. ఇలాంటి దుర్మార్గుల్ని న్యాయస్థానం కఠినంగా శిక్షించాలి. విజయవాడకు చెందిన అమ్మాయి అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా న్యాయం జరుగుద్ది, లాయర్ ద్వారా న్యాయం జరుగుద్ది అని అంటే అక్కడ ఉన్న రూల్స్ కఠినంగా ఉన్నాయంట. అక్కడ ఒక అడ్వకేట్తో మాట్లాడటానికే మినిమం ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడటానికి 10,000 ఇవ్వాలట. అంటే ఒక కేసు గురించి మాట్లాడటానికి 10,000 ఇవ్వాలి. అలాగే లక్షల్లో ఫీజు ఉంటుంది. ఇప్పటికే ఉన్నదంతా ఊడ్చేసి వీళ్ళు ఈ నందూస్ హస్బెండ్కి డబ్బులు పే చేసేస్తారు. వీళ్ళ దగ్గర డబ్బులు లేవు. పైగా ఇది బయటకు వస్తే కనుక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలిసిన వాళ్ళే వీళ్ళకి డబ్బులు కట్టారు అనుకుందాం, కడితే వాళ్ళు ఇలాగా ఇంగ్లాండ్ వెళ్దామని డబ్బులు కట్టారు అంటే దొంగ వేసాలనే చెప్పాలి. ఎందుకంటే బ్యాక్డోర్ జాబులు అంటే అక్కడ వెళ్ళి ఏదో ఒక జాబు సంపాదించుకుంటాం వేరు, ఒక ఎంఎన్సి కంపెనీ ద్వారా ఉద్యోగం చేస్తూ కంపెనీ వాళ్ళు పంపించి జాబ్ చేయటం వేరు. చెప్పాలంటే ఇది అంత న్యాయబద్ధతగా అయితే లేదు. ఎప్పుడు కూడా ఓవర్ థింక్లో మనం విదేశాలు వెళ్ళిపోవాలి, జాబులు చేసేయాలని చెప్పి ఇలాగా ఫేక్ కంపెనీలకి డబ్బులు కట్టి, ఫేక్ మనుషులకి డబ్బులు కట్టి జీవితాలు చాలామంది నాశనం చేసుకున్నారు. ఇలా ఎంతమంది ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఏదో ధైర్యం చేసి ముందుకు వచ్చారు. ఈమె తెలివితేటలుగా ఒక షార్ట్ పెట్టేసింది, కానీ తన భర్తనే పక్కన కూర్చోబెట్టుకుని
ఎవరు మా మీద ఇలా ఫేక్ అలిగేషన్ చేస్తున్నారు, ఎవరు మాకు డబ్బులు కట్టాలని నిలదీసి భర్త తిని ఎందుకు వీడియోలు చేయట్లేదు, ఈమె మాత్రమే వీడియో ముందుకు వచ్చి ఎందుకు క్లారిటేస్తుంది, వీళ్ళకి డబ్బులు కట్టినట్టు చాలామంది వాళ్ళ వాట్సాప్ చాటింగ్లు కానీ ప్రతిదీ కూడా వాళ్ళు ఎవిడెన్స్గా పెట్టుకున్నారు. ఎవిడెన్స్ పెట్టుకుంటే అవన్నీ నెగిటివ్గా మమ్మల్ని తప్పుగా మమ్మల్ని ప్రచారం చేస్తున్నారు, మా మీద కిట్టకని చెప్తున్నారు. ఇప్పుడు యూట్యూబర్స్ చాలామంది యూట్యూబ్ ఛానల్స్ ద్వారా లక్షల నుంచి కోట్లాది రూపాయలు సంవత్సరాలు సంపాదించే వాళ్ళు ఉన్నారు. అలాంటే ఇది కిట్టక ఎవరైనా చేశారు వీళ్ళు మీద కక్షతో చేశారు అనుకుంటే, మరి ప్రతి యూట్యూబర్ కోట్లు సంపాదించే వాళ్ళు సినీ ఆర్టిస్టులు ఉన్నారు, బయట వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. వాళ్ళందరిపైన కూడా వీళ్ళు ఇలాగే చెప్పి మాట్లాడవచ్చు కదా. ఇప్పుడు ఒక యూట్యూబర్ ఉన్నాడు, ఆయన తను కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉంటాడు, కానీ అతని పైన జాబ్లు ఇప్పిస్తామని చెప్పి లేకపోతే వీసాలు ఇప్పిస్తామని చెప్పి కేసులు ఉన్నాయని చెప్పి ఏ వ్యక్తులు ఎందుకు మాట్లాడట్లేదంటే వాళ్ళు ఇలాంటి మోసాలు చేయలేదని అర్థమవుతుంది. కానీ ఈ నందు ఈ దుర్మార్గురాలు ఒకప్పుడు వీడియోలో మేము చాలా కష్టాలు పడ్డాము, చాలా బాధలు పడ్డాము, నా భర్త నేనుని అని చెప్పి ఇంత దారుణంగా నంగనా చేడుపులు ఏడ్చిన ఈ దుర్మార్గురాలు అలాంటి ఆడవాళ్లే కదా ఇండియా నుంచి డబ్బులు వేసిన వాళ్ళు కానీ పాకిస్తాన్ నుంచి డబ్బులు వేసిన వాళ్ళు పర్సన్ కానీ అక్కడ నమ్మి మనల్ని ఇన్ని లక్షల రూపాయలు వేస్తున్నారు, వాళ్ళు ఉసురు తీసుకోకూడదని దుర్మార్గాలకి ఎందుకు అనిపించట్లేదు. మళ్ళీ నేను ఉమెన్ని నన్ను ఇలాగా టార్చర్ పెడుతున్నా అలా టీచర్ పెడుతున్నారంటే ఈమె మోసం చేసింది కూడా తోటి ఆడవాళ్ళనే మోసం చేసింది. ఇలాంటి వాళ్ళని కఠినంగా చర్యలు తీసుకోవాలి. అలాగే ఇక్కడ కంప్లైంట్ చేసిన వాళ్ళు ఇక్కడ గుంటూరులో కేసు పెట్టడం జరిగితే అప్పుడు నందు తండ్రి వెళ్ళి అక్కడ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఆ కేసుని పైకి రానివ్వకుండా చేసేశారు. వీళ్ళు ఇండియా వస్తున్నారు, వచ్చినప్పుడు వీళ్ళు అక్కడ పంచుల ఫంక్షన్ అని ఆ ఫంక్షన్ అని చేస్తూ ఉన్నారు. ఫంక్షన్ అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు వీడియోలు విడుదల చేస్తున్నారు. ఈలోగా ఎవరికి వీళ్ళు మోసం చేసిన వాళ్ళు ఇండియాలో ఎవరు పట్టుకుంటే స్కోప్ ఉండట్లేదు. అలాగే సినిమా చేసే ముందు కూడా మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసినప్పుడు రోల్ చేసినప్పుడు కూడా ఆ షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత సినిమా అంతా విడుదల అయిపోయిన తర్వాత వీడియో పెట్టింది. ఇలాంటి దుర్మార్గురాలని ఎక్కడ పట్టుకోగలరు? నందూస్ పేరుతో 2022లో కిచెన్ స్టార్ట్ చేసిన వాళ్ళు, అది దానికోసం అందులో జాబ్లు ఉన్నాయని చెప్పి మోసం చేసిన తన భర్త చాలామంది అడుగుతూ ఉంటే మాకు అది ప్రాబ్లం ఉంది, ఇది ప్రాబ్లం, అబద్ధాలు ఆడుతూ ఉద్యోగాలు లేకుండా ఏమీ లేకుండా జనాల డబ్బులు లక్షలు తినేసి అందరి జీవితాలని సర్వనాశనం చేసేశారు వీళ్ళు. ఇలాంటి దుర్మార్గులు నమ్మి లక్షల రూపాయలు అప్పు తెచ్చి ఇంట్లో నానా కష్టాలు పడి ఇప్పుడు చాలామంది బయటికి అంటే 50 నుంచి 100 మంది ఉన్నారని చెప్పి ఒక ఛానల్లో వాళ్ళు లైవ్ ఇంటర్వ్యూ చేసినప్పుడు చాలామంది వన్ బై వన్ ఇంటర్వ్యూ తీసుకుంటే చాలామంది ఉన్నారు అక్కడ. హైదరాబాద్కు సంబంధించిన వాళ్ళు, అలాగే విజయవాడ, అలా కొంతమంది బయటికి రాకపోవడానికి కారణం ఏంటంటే ఇలాంటి వాళ్ళకి డబ్బులు వేసి ఉద్యోగాల కోసం డబ్బులు పోగొట్టుకున్నామంటే అది కూడా ఇన్సల్టే కదా అని చెప్పి ఆ రకంగా రావట్లేదు. కానీ ఇంత స్కామ్ చేసిన వాళ్ళు ఇలాంటి వాళ్ళని యూట్యూబ్లో అన్సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎందుకంటే యూట్యూబ్ ఒక మనిషిని పైకి ఎత్తాలన్నా కిందకి దించాలన్నా సోషల్ మీడియా ఎంతో గొప్పగా ఈ రోజుల్లో ఉంటుంది. కానీ ఇలాంటి దుర్మార్గుల వీడియోస్ చూస్తూ మనం అందరం చూసిన ఆ వ్యూస్ ద్వారా వీళ్ళు కోట్ల రూపాయలు సంపాదించుకుని కాస్ట్లీ సారీస్, కట్టిన సారీ కట్టదు, వేసుకున్న నాకు వేసుకోదు, డైమండ్ జ్యువెలరీస్ అని ఇయ్యని ఒక పతాక స్థాయికి ఎదిగిన ఈ వ్యక్తి ఇప్పుడు అమ్మ పాలు తాగి అమ్మనే గుండెల మీద గుద్దినట్టుగా ఈమె ఏ కష్టాలతో అనుభవించెళ్ళిందో అలా ఆడవాళ్ళని ఈమె దుర్మార్గురాళ్ళకి డబ్బులు తినేసి వాళ్ళు వాట్సాప్ బ్లాక్ చేసేసేసి వాళ్ళని భార్యాభర్తలు ఇద్దరు కూడా చీటింగ్ చేస్తున్నారు. ఇన్ని కోట్ల రూపాయలు 10 కోట్ల పైనే ఉంటుంది. అంటే 100 మంది 20 లక్షల చొప్పున వీళ్ళకి డబ్బులు 20 నుంచి 25 లక్షలు డబ్బులు పే చేస్తే 100 మందికి మీరు ఒక లెక్క వేయండి ఎన్ని కోట్ల రూపాయలు వీళ్ళు స్వాహా చేశారు. ఇంత దారుణమా? ఇలాంటి వాళ్ళ మెగాస్టార్ చిరంజీవి సినిమాలో యాక్ట్ చేయించి జనాలకి ఇంకా గొప్పగా చూపించేది. వీళ్ళు ఈ మోసాలు నిన్న మొన్న నుంచి చేయట్లేదు, గత 4-5 ఏళ్ళ నుంచి ఇదే పని వీళ్ళకి. ఇలాగా ఫేక్ జాబులు, ఏసాల పేరుతో డబ్బులు తీసుకోవటం. అక్కడ కొంతమంది
వీళ్ళు ఈసా ఇచ్చిన తర్వాత జాబ్ ఉంది, ఆ ఈసా ఉందని చెప్పి డబ్బులు తీసేసుకున్నది వీళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడ ఎలాంటి జాబులు ఉండట్లేదు. అక్కడ జాబు ఉండి అక్కడ మంత్లీ సాలరీ వాళ్ళకి డిపాజిట్ వాళ్ళకి బ్యాంకుల్లో ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటేనే అక్కడ యూకేలో వాళ్ళు ఉంచేది. ఎప్పుడైతే వీళ్ళకి సాలరీ రూపంలో వీళ్ళ అకౌంట్లో ట్రాన్స్ఫర్ అవ్వదో అప్పుడే కంట్రీ వాళ్ళు మీరు ఇక్కడ ఎందుకు వచ్చి ఉంటున్నారు, మీకు ఇక్కడ ఏ ఉద్యోగం ఏ వర్క్ లేనప్పుడు మా దేశంలో ఉండటానికి వీలు లేదని చెప్పి వాళ్ళని దారుణంగా పంపించేస్తున్నారు. చాలామంది ఏం చెప్తున్నారంటే మా డబ్బు తిన్నది వాళ్ళకి ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నారు కదా, మా రక్తపు కూడు మా రక్తం కన్నీళ్ళు వాళ్ళ కూతురికి కొడుక్కి ఫుడ్గా పెడుతున్నారని చెప్పారు. నిజమే, వాళ్ళ ఆవేదన అలాంటిది. ఈ రోజుల్లో 25 లక్షల రూపాయలు అమౌంట్ అంటే మధ్యతరగతి కుటుంబీకులే ఏదో లైఫ్ సెటిల్ అవుతుంది, పెద్ద పెద్ద ఉద్యోగాలు వస్తాయి, కష్టాలు తీరిపోతాయి అని డబ్బులు తల తోక తాకట్టు పెట్టి డబ్బులు అప్పు చేసి వేస్తుంటే ఆ డబ్బు అన్యాయంగా ఇలాంటి దుర్మార్గుల అకౌంట్లో పడిపోతుంది. ఇప్పుడు ఇలా మోసం అని చెప్పినప్పుడు అదే యూట్యూబ్లో భార్యాభర్తలు లైవ్ వీడియో పెట్టి నా భర్త మధు కానీ నేను కానీ ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు, ఇదిగో మా బ్యాంక్ అకౌంట్లు అని చెప్పి భర్తతో ఎందుకు మాట్లాడలించట్లేదు? ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, చాలామంది. మీరు మిగతా ఛానల్స్లో నందూస్ వాళ్ళస్ అని మీరు చర్చ్ కొట్టండి, విషయం అని చెప్పి కాంట్రవర్సీ అని చెప్పి కాంట్రవర్సీ అని కొడితే మీకు చాలామంది ఈ వీడియోలు చేస్తున్నారు. అందులో కొంతమంది ఈ మోసపోయిన జెంట్స్ని లేడీస్ని వాళ్ళు డైరెక్ట్ లైవ్లోకి తీసుకుని వాళ్ళు వీడియోలు చేసి పెడుతున్నారు. అలాగే డీ ఛానల్ మరి ఏదో నాకు ఐడియా తెలియదు. అలాగే చాలా అందులో అయితే ఇంచుమించు ఒక 4-5 పైన వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. 2-3 వచ్చి ఈమెం చెప్తుందంటే ముగ్గురు మనుషులు ఇక్కడి నుంచి పారిపోయి మా పైన నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు, మాకు ఇండియాలో ఎలాంటి కంపెనీలు లేవు అన్నారు. ఇండియాలో లేవమ్మా దుర్మార్గురాల, నువ్వు అక్కడ యూకేలో నీకు 8 కంపెనీలు ఉన్నాయి నీ భర్త పేరునని చెప్పి నీ భర్త నువ్వుని ఇంతమంది డబ్బు తినేశారు. పాపం పండే రోజు తప్పనిసరిగా వస్తుంది. కర్మ ఎవరైనా సరే అనుభవించవలసిందే. నీకు స్టార్డము నీకు హవా ఎన్నాళ్ళు ఉంటుంది అన్నాళ్ళు ఉంటుంది, కానీ అది పడిపోయిన రోజున నీ బతుకు చాలా దారుణమైతే ఉంటుంది. ఇలాంటి దుర్మార్గాలు చేసే వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి ప్రత్యేకంగా కొంతమంది పాజిటివ్ కామెంట్స్ మాట, వీళ్ళ గురించి పాజిటివ్గా కామెంట్స్ పెట్టే వాళ్ళని కూడా దానికంటే ఒక సిస్టమ్ ఉంటుందంట. దానికి వాళ్ళు డబ్బులు పే చేస్తే వాళ్ళు వీళ్ళ నందూస్ ఛానల్లో ఏమో ఎంతో గొప్పదని చెప్పి పాజిటివ్ కామెంట్లు పెడుతున్నారు. నిప్పు లేదే పొగ అయితే రాదు. నేనైతే అసలు ఈ టాపిక్ చూస్తున్నప్పుడు ఇది అబద్ధమేమో ఫేక్ ఏమో, మన ఎవరో ఒక లేడీ మాత్రం ముందుకు వచ్చింది అంటున్నారు, ఒక లేడీ వచ్చితే ఒక కిట్టక ఏదైనా జరిగిందేమో పర్సనల్గా అని నేను అనుకుని వీడియో చేయకూడదు అనుకున్నాను. కానీ ఎప్పుడైతే నేను రీసెర్చ్ చేసి ఏంటి అని చెప్పి నేను వివరాలు తీసుకున్నప్పటికీ ఈమె ఇంత దుర్మార్గురాలని తెలిసింది. ఇలాంటి దుర్మార్గులు చాలామంది అండి యూట్యూబ్లో చాలామంది. ఒక ఆమె కూడా ఇంత మునుపు ఆమె కూడా మంచి యూట్యూబరే, డబ్బులు బాగా ఇప్పటికీ మంచిగానే సంపాదిస్తుంది. ఆమె అప్పట్లో ఆమె కూడా అలాగే రకరకాల మోసాలు చేసి జనాల దగ్గర డబ్బులు వసూలు చేసింది. తర్వాత చిర్రావు ఊరి గారు అందరూ గట్టిగా ఫైట్ చేసేటప్పటికి ఏదో ఆ గొడవ సద్దు మణిగింది. కానీ ఆమెను ఇప్పటికీ ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు. ఎవరు తప్పు ఇందులో? అలాగే ఈ మధ్యన ఇంకో ఛానల్ వాళ్ళు, అది దేవుడి సబ్జెక్టు గురించి, ఆమె పర్సనల్ కూడా కాదు, దేవుడి సబ్జెక్ట్ గురించి తను నోరు జారి స్లిప్ అయ్యి కొంచెం అన్పార్లిమెంట్స్ వర్డ్స్ మాట్లాడుతుందో అది కూడా ఇప్పుడు పెద్ద ఇష్యూ అయిపోయింది. యూట్యూబ్లో సంపాదించుకుంటూ 10 మందికి మంచి చేయటం మానేసి 10 మంది జీవితాలను రోడ్డు మీద పాలు చేయటం అనేది కరెక్ట్ కాదు. ఈ నందు ఛానల్ అన్న వాళ్ళని సబ్స్క్రైబ్ చేయండి, రిపోర్ట్ కొట్టండి ఛానల్ పైన. ఇలాంటి వాళ్ళు మనకి ఏమీ ఉపయోగం కాదు. ఎందుకంటే మన మనిషి మన తెలుగోళ్ళు జాబ్లు ఇప్పిస్తారని మనోళ్ళు మోసపోవడం కాదు, ఇతర దేశాల్లో కూడా చాలామంది మోసపోయారు. అక్కడ మరి ఎంతమంది ఉన్నారో తెలియదు అక్కడ. అంటే వీళ్ళు కూడా మనకైతే ఇక్కడ చిన్న కంప్లైంట్ పెడితే అక్కడ వెంటనే యాక్షన్ ఉంటుందేమో తెలియదు. అక్కడ కూడా యాక్షన్ ఉంది, కానీ అక్కడ కొంచెం క్రిటికల్గా ఉండొచ్చు అక్కడ సమస్యలు. అంటే అక్కడ ఒక అడ్వకేట్తో ఒక అరగంట సేపు మాట్లాడితే 10,000 ఫీజు తీసుకుంటున్నప్పుడు ఒక కేసు తీసుకుంటాకి, అది ఇక్కడ నానా బాధలు పడిన వాళ్ళు అంత డబ్బు పే చేసి అక్కడ న్యాయం
సంపాదించుకుంటాం కష్టం అనుకుని ఇలా మీడియా ద్వారా వచ్చి వాళ్ళ బతుకంతా బట్టబయలు చేస్తారు. ఇది కరెక్ట్ అని అనాలి. ఎందుకంటే ఏ మీడియా ద్వారా ఫేమస్ అయిందో, ఏ మీడియా ద్వారా దొంగేడుపులు ఏడ్చి నేను ఒక పూట బ్రెడ్ తిని మంచిల దాకా పడుకున్నామన్న ఈ దుర్మార్గురాలు, కష్టాలు ఎలా ఉంటాయో తెలిసింది నాకు అని జీవితంలో ఏడ్చిన ఈ దుర్మార్గురాలు మరి ఈ రోజున తోటి ఆడవాళ్ళని మగవాళ్ళని చీటింగ్ చేసి మోసం చేసి కోట్ల రూపాయలు సంపాదించి డైమండ్ నెక్లెస్లకి కాస్ట్లీ సారీస్ కట్టుకుని వీళ్ళు సినిమా ఇండస్ట్రీని ఏలేద్దామనా. అలాగే ఇప్పుడు బిగ్ బాస్, మా టీవీలో బిగ్ బాస్ కూడా తీసుకుంటున్నామని చెప్పి కూడా ఒక రూమర్ వచ్చింది. కానీ ఇలాంటి వాళ్ళని కూడా తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఏ టీవీ షోలో కానీ ఎక్కడైనా వాళ్ళు తీసుకుంటున్నారంటే వాళ్ళ గురించి 10 మంది బ్యాడ్గా అయినా చెప్పుకోవాలి, గుడ్గా అయినా చెప్పుకోవాలి. అలాగే ఆ మధ్యన పికిల్స్ గురించి డీగ్రేడ్ అయిన వాళ్ళని కూడా తీసుకొచ్చి బిగ్ బాస్లో పెట్టారు. ఇప్పుడు రేపటి రోజు మా టీవీలో కూడా పెడతారు. మా టీవీలో పెట్టండి ఇలా ఒక రకమైన ఓవర్ కాన్ఫిడెన్స్ మాట. ఎందుకంటే ఇప్పుడు నిజం ఎప్పుడు కూడా జనాల్లోకి వెళ్దు, అబద్ధం వెళ్ళినంత ఫాస్ట్గా. ఈమె ఏం చెప్పొద్దు అంటే నా పైన రేపటి ఇంటర్వ్యూలు తీస్తారన్నమాట ఈ ఛానల్లోనే. ఎవరైతే నెగిటివ్ పబ్లిసిటీ ఇచ్చారో ఆ ఛానల్ ఇంటర్వ్యూస్ ఇస్తారు. నా పైన నెగిటివ్గా చేశారు, ఇదంతా అబద్ధం, ఇదంతా మోసం అని చెప్తారు. కానీ నిజం నిలకడమే తెలుస్తుంది. వీళ్ళు చాటింగ్ చేసిన చాటింగ్లు, వీళ్ళకి డబ్బు పే చేసిన అన్ని బ్యాంక్ అకౌంట్లు అన్నీ కూడా 100 మంది దగ్గర ఉన్నాయి. మరి ఈ దేశాల్లో ఎంతమందిని పాడు చేస్తారు. అటు సైడ్ మరి ఎక్కడైనా డబ్బు అనేది వాల్యూనే కదా. ఒక 20 లక్షలు అప్పు చేసి దేశాలకు వెళ్ళి జాబ్ చేయాలనుకుంటున్నారంటే ఒక రిచ్ ఫ్యామిలీ అయితే చేయలేరు కదా. ఒకవేళ మిడిల్ ఫ్యామిలీ అయినా రిచ్ ఫ్యామిలీ అయినా డబ్బు అనేది ఎవరికి ఇంపార్టెంటే. కానీ ఇలా దుర్మార్గం చేసి ఒక డబ్బుని అన్యాయంగా చేస్తే తనకి 2 పిల్లలు ఉన్నారు. ఆ పాపం తరిమి కొడుతుంది. అది తప్పదు మాట. పాపం అనేది 1 రోజు 2 రోజులు, సంవత్సరం 2 సంవత్సరాలు 10 సంవత్సరాలు, కానీ ఏదో ఒక రోజు నేను చేసిన దుర్మార్గానికి శిక్ష అనుభవించవలసిందే.